హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ ఇష్యూపై విజిలెన్స్ విచారణ మొదలైంది. హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వ్యవహారంపై ఫోకస్ చేసింది విజిలెన్స్. దీనిపై హెచ్సీఏ అధికారులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. టికెట్ల దుమారంపై నిన్న సీఎం విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. టికెట్ల ఇష్యూలో ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య వివాదం నడుస్తోంది. టికెట్ల కోసం హెచ్సీఏ బెదిరిస్తుందని ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, టికెట్ల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ తరఫున తర్వాత హెచ్సీఏ మధ్య మాత్రం ఈ టికెట్ల గురించి మాత్రం గత 2 రోజులుగా కూడా ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. సో దానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు నిన్న ఇవ్వడం జరిగింది. సో ఉప్పల్ స్టేడియానికి కాసేపటి క్రితమే అటు విజిలెన్స్ అధికారులు కూడా చేరుకొని లోపల హెచ్సీఏ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి మొన్న ఏదైతే గత మార్చి 27న జరిగినటువంటి లక్నోతో జరిగినటువంటి మ్యాచ్లో భాగంగా అటు ఏదైతే ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి సంబంధించి అంటే ఉప్పల్ స్టేడియంలో మొత్తం 39,000 కెపాసిటీ సీటింగ్ ఉంటుంది. సో అందులో 10% మేరకు ఇటు హెచ్సీఏకి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ టికెట్లు ఇస్తుంది. సో అందులో భాగంగా ఈ సంవత్సరం మొన్న జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించి F12A అనే ఒక కార్పొరేట్ బాక్స్ ఉంటుంది. అది కూడా ఈ 33,900లోనే భాగం. సో ఆ బాక్స్కు సంబంధించి 50 టికెట్ల వరకు 50 కెపాసిటీ 50 టికెట్ల వరకు పరిమితి ఉంటుంది. కానీ ఈ మొన్న జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించి అది ఓన్లీ 30 మందికే కెపాసిటీ ఉంటుంది. అదనంగా ఇంకొక 20 టికెట్లు ఇవ్వాలంటూ కూడా అటు హెచ్సీఏ మమ్మల్ని అడిగింది అంటూ కూడా అటు ఎవరైతే ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి హెచ్సీఏకి మెయిల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి దీని మీద పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం అయితే సీరియస్గా తీసుకున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశం ఇచ్చారు. ఆదేశం ఇచ్చిన వెంటనే అంటే నిన్న ఇచ్చారు. ఈరోజు ఎంక్వైరీ టీం కూడా చేరుకుంది. మరికొద్ది సేపట్లో కూడా అటు తెలంగాణ ఈ ఎంక్వైరీకి సంబంధించినటువంటి విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో ఉప్పల్ స్టేడియం కూడా రాబోతున్నారు. సో దీనికి సంబంధించి అసలు టికెట్ల కెపాసిటీ మొత్తం సీటింగ్ ఎంత, ఎన్ని టికెట్లు ఆన్లైన్లో ఉంటున్నాయి, ఎంత మేరకు బయట అభిమానులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు, అసలు కాంప్లిమెంటరీ పాస్లు ఎన్ని వస్తున్నాయి అన్నటువంటి విషయాలను పూర్తిగా కూడా క్షేత్రస్థాయిలో దీన్ని పిన్ టు పిన్ కూడా ఈ విజిలెన్స్ అధికారులు పూర్తిగా కూడా దర్యాప్తు చేసి తర్వాత దీన్ని కూడా ప్రభుత్వానికి అయితే తెలియజేయనున్నారు. సో మొత్తానికి కాసేపటి క్రితం అయితే ఈ విజిలెన్స్ టీం ఉప్పల్ స్టేడియం చేరుకుంది. అంటే ఈ టికెట్లకు సంబంధించి అంటే ఈ హెచ్సీఏ ప్రెసిడెంట్ గత సంవత్సరం తర్వాత ఈ సంవత్సరం ఎక్కువగా మమ్మల్ని టికెట్లు అదనంగా మమ్మల్ని అడుగుతుండన్నట్టు కూడా అటు ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి కూడా ఒక ప్రతినిధి హెచ్సీఏ ట్రెజరీకి కూడా అటు మెయిల్లో పేర్కొనడం జరిగింది. సో మొత్తానికైతే ఈ గత 2 రోజులుగా మాత్రం ఎస్ఆర్హెచ్ తర్వాత హెచ్సీఏకి సంబంధించి అయితే వివాదం ముదురుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్కు హోమ్ గ్రౌండ్ ఉన్నటువంటి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం, ఎందుకంటే గతంలో కూడా ఈ ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి పిచ్కి బెస్ట్ పిచ్ అవార్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఇక్కడనే ఐపీఎల్లోనే అత్యధికంగా అంటే 287 స్కోర్ చేసినటువంటి స్టేడియం. సో ఈ స్టేడియంలో ఇలాంటి వివాదం తెరలేపడం కొంత క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ లేపుతుంది. సో ఇక్కడ మేము హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వదిలి వెళ్ళిపోతాము ఇట్లా చేస్తే అంటూ కూడా అటు ఎస్ఆర్హెచ్కు టీంకి సంబంధించి కూడా ఏదైతే ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి ప్రతినిధులు తెలపడం జరుగుతుంది. సో మొత్తానికి ఇది అసలు ఈ టికెట్లు ఎటుపోతున్నాయి, తర్వాత ఆన్లైన్లో ఎంత పెడుతున్నారు, ఎన్ని సోల్డ్ అవుట్ కొన్ని బుకింగ్ కాకముందే సోల్డ్ అవుట్లో పెడుతున్నారు, అవేమైనా హోల్డ్లో ఉంచుతున్నారా అనేటటువంటి విషయాలను మాత్రం ఈ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తిగా కూడా విచారించిన తర్వాత ఈ రికార్డ్ చేసి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందినే కానీ తర్వాత ఇప్పుడున్నటువంటి హెచ్సీఏ ప్రెసిడెంట్నే కానీ తర్వాత అందులో ఉన్నటువంటి సభ్యుల్ని కూడా పూర్తిగా విజిలెన్స్ ఎంక్వైరీ మాత్రం పూర్తిగా అక్కడ దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు అనంతరం మాత్రం ఖచ్చితంగా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఎవరిని ఉపేక్షించలేదు. ఇందులో కనుక ఎస్ఆర్హెచ్ను టికెట్ల విషయంలో ఇబ్బంది కనుక గురి చేస్తే సో తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి ఈ విజిలెన్స్ అధికారుల టీం కూడా చేరుకోబోతుంది. సో చూడాలి మరి ఈ మొత్తానికి విజిలెన్స్ టీం ఇప్పుడు చేరుకుంది. మార్నింగ్ నుండి కూడా లోపల సిబ్బందిని కూడా విచారిస్తున్నట్టు తెలుస్తుంది. సో మరికొద్ది సేపట్లో అటు విజిలెన్స్ డీజీ కూడా రాబోతున్నారు. అసలు ఈ టికెట్లకు సంబంధించి వాళ్ళకి మెయిల్ వచ్చిందా, మెయిల్ వస్తే హెచ్సీఏ నుండి ఎలాంటి రిప్లై పోయింది అన్నటువంటి విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. కనుక నిన్న మొన్న కూడా మనకు హెచ్సీఏ నుండి కూడా అటు హెచ్సీఏ కార్యాలయం నుండిగా మాకు ఎలాంటి మెయిల్ రాలేదు, మేము ఎలాంటి
ఇబ్బందులు కూడా గురి చేయలేదంటూ కూడా తెలపడం జరిగింది. ఒక లక్నో టీంకు ఆ రోజు జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా ఆ రోజు ఒక కార్పొరేట్ బాక్స్కు తాళం వేశారంటూ కూడా అందులో మెయిల్లో చాలా స్పష్టంగా ఎస్ఆర్హెచ్ తరపునటువంటి ప్రతినిధి ఆ మెయిల్లో పేర్కొన్నాడు. కాబట్టి సో ఖచ్చితంగా తాళం ఆ బాక్స్కి ఎందుకు వేశారు, ఆ బాక్స్ అయినా కూడా అంటే మ్యాచ్ ప్రారంభమైన గంట తర్వాత కూడా లాక్ ఓపెన్ చేయలేదంటూ కూడా అలా పేర్కొనడం జరిగింది. కాబట్టి సో మొత్తానికైతే ఈ విజిలెన్స్ టీం మాత్రం పిన్ టు పిన్ ఈ టికెట్లకు సంబంధించి కానీ ఆ బాక్స్కు తాళం వేసిన దానికి సంబంధించి కానీ పూర్తిగా కూడా విజిలెన్స్ డీజీ మరికొద్ది సేపట్లో స్టేడియానికి చేరుకోబోతున్నారు. అటు హెచ్సీఏ ప్రెసిడెంట్ కూడా రప్పించి పూర్తిగా మాత్రం దీనిపైన దర్యాప్తు చేసి అటు ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వనున్నారు. సూర్య.